పేరుమా మృదంగం సుధాకర్ గారు, మీ పేరుమా గీతాంజలి. ఇద్దరు కూడా ఎట్లా తిరుపతి సుధాకర్, కర్నూలు సుధాకర్ ఆయన మృదంగం దాని వాళ్ళు పెట్టే అంటే సభాముఖంగా చెప్పకపోతే మాటలో దాచుకుంటే తప్పు. నా చిన్ననాటి నుండి కూడా నేను చదువుకునే రోజుల నుంచి నా ప్రాణమిత్రుడు ఎవరైనా ఉన్నాడు అంటే అన్ని విషయాలు షేర్ చేసిన కష్ట సుఖాలు శ్రీ బి రఘునాథ్ గారు. రఘునాథ్ ఎందుకు అంత ప్రాణమిత్రుడు అంటే ఎవరైనా రాని మన ఇంటికి భోజనం చేయకుండా వెళ్ళకూడదు. ఖచ్చితంగా భోజనం చేయాలా. వాళ్ళ ఇచ్చేటువంటి హాస్పిటాలిటీ వాళ్ళ తండ్రి గారు పడకలో ఉంటే కూడా నేను భోజనం చేసినామంటారు. నేను కాదు, ఎంతమంది వచ్చినా ఇంటికి వాళ్ళ ఇంట్లో భోజనం చేయకుండా అటువంటి కుటుంబం వాళ్ళ తల్లి సాధ్యమని ఆ కుటుంబం ఆ మంజుల వాళ్ళ సతీమణి చాలా ఉత్తమ ఇల్లాలు వారికి కుటుంబం పిల్లలు సందీప్ అందరికీ కూడా థ్యాంక్ యూ సుధాకర్. వారి శ్రీమతి కర్నూలు నుంచి వచ్చారు. మన చిరంజీవి విజయాధర్ మృదంగ విద్వాంసులు, వారు కూడా అన్నమాచార్యపేటలో అనేక మంది బిల్లులు రాస్తా సకాలానికి జీతం వచ్చేటట్టు చేస్తూ ఉంటాడు మా కుప్పస్వామి. అలాగే విజయాధర్ సుధాకర్ సార్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అలాగే కుప్పస్వామి వారు కూడా ప్రత్యేకించి ఒక్కసారి కొంచెం దూరంగా ఉన్నటువంటి వైలినిస్ట్ ఆయన. అలాగే లూటు కుమారన్న గారు, అలాగే నాదస్వరం చంద్రెడ్డప్ప, గోల్డ్ రెడ్డప్ప, నూరెడ్డప్ప, అలాగే ఎం గంగులప్ప. దేవరాజులు ఇతను ఒక మిత్రుడు స్టేట్లో ఈ కచేరీ వాయిస్తున్నాడు. అటువంటి గొప్ప వైద్య విద్వాంసులు వీరు తండ్రి గారు చాలా గొప్ప ఫ్యామిలీ, చాలా మంచి వ్యక్తి. నా మనవడు కూడా కీబోర్డ్ నేర్పిస్తున్నాడు అప్పుడప్పుడు. థ్యాంక్ యూ. దేవరాజులు అంటేనే పాకాల దేవరాజులు నటరాజు గారు, తిరుపతి ముంద్రావయ్య గారు అబ్బాయి, చింతకాయల వీధిలోనే వారి యొక్క నివాసం కూడా. దేవరాజులన్న చాలా వాల్యుబుల్ వైలిన్, మంచి మకరందం లాంటి వాయిద్యం. ఒక్క నిమిషం, తొందరపడద్దని అందరినీ ఫోటో తీయాలంటున్నాడు. ఓకే దేవరాజు సార్ థ్యాంక్ యూ. ఫ్లూట్ కుమార్ గారు, అలాగే టి కేశవులు గారు వీరు ఒక వైలిన్ విద్వాంసులు. మేమిద్దరు 10th వరకు క్లాస్మేట్స్. కేశవులు గారు చాలా మంచి వ్యక్తి. మంచి అన్నగారు కేశవ. అలాగే మా ఫ్లూట్ కుమార్ గారు వచ్చామా, కొంచెం వెనక్కినైనా ఇంకా టైం ఉంది, సప్తకి సంగీతం ప్రారంభం అవుతుంది. అలాగే కుమార్ జాయ్ ఇద్దరు కూడా తండ్రి కొడుకులు అన్నదమ్ములాగా ఉంటారు. అన్నమాచార్యపేట నాన్నగం కూర్చో ఉంటారు. ఇద్దరు కూడా తండ్రి కొడుకులు. మంచి జాయ్ కూడా ఎక్కడ కూర్చున్నా ఎంజాయ్గా ఉంటాడు. అలాంటి జాయ్ కీబోర్డ్ ప్లేయర్, ఫ్లూట్ ఆర్టిస్టు. అలాగే చంద్రెడ్డప్ప వారు కూడా ఫలపుష్పాలతో గురువు గారి కైంకర్యం చేసుకున్నారు. ఇట్లాంటి వస్తువులు ఏమి ఇచ్చినా సరే దయించి ఆహార పదార్థాలు, పండ్లు, కేకులు, జీడిపప్పు మా పిల్లలకి ఇచ్చేసి కోరుచున్నాను ప్లీజ్. ఓకే ఓకే, వాళ్ళు కూడా ఆకలిలో ఉన్నారు, తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఇంటికి మాత్రం వెళ్ళకూడదు. ఏ తినే వస్తువులు కూడా సరే. వీలైతే శాలలు కూడా తప్పారు వాడు. అలాగే ఒక్కొక్కరు మా ఇంకా సమయం పేరునా, నా పేరు పిఎం రాధా గారు. వారు కూడా ఈ సందర్భంగా చిరు సత్కారాన్ని జ్ఞాపకంగా అందిస్తూ ఉన్నారు. కొంచెం వెనక్కి గంగులీ, కొంచెం వెనక్కి తీయజన, కొంచెం కుప్సానే, కొంచెం ఒక మీటర్ చేయి. ఓకే బాలాజీ నువ్వు కూడా థ్యాంక్ యూ రాధా మేడం. అలాగే చెన్నమ్మదేవి తిరుమల తిరుపతి దేవస్థానంలో గాత్ర విభాగంలో అధ్యాపకులుగా ఉన్నారు మన చెన్నమ్మదేవి మేడం. అయినా మృదంగ శిష్యులు ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఉండేటటువంటి ఎవరు ఏం ఇచ్చినారో ఆ మొత్తం స్టూడెంట్స్కి ఇచ్చేయాల్సిందే. వాళ్ళకి సీట్లో ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చే వాళ్ళే పంచుకుంటారు. ఏం పర్వాలేదు. ఏదో అతిశయోక్తి చెప్పడం కాదు, ఏదో నా మెప్పు కోసం కాదు.
నా పాలసీ అంతే, ఎప్పుడు ఎవరు ఏది ఇచ్చినా అక్కడే పనిచేయాలి, అదొకటి. కనుక ఎవరి దగ్గర రూపాయి తీసుకోను, ఎక్కడికి ఏ వస్తువు తీసుకెళ్ళి ఇంటికి మీరే తీసేసుకోవాలి, మీరే తీసుకోవాలి. థ్యాంక్ యూ. పిఎం రాధా గారు ఇచ్చిన జ్ఞాపిక చిన్నమ్మదేవి. ఆయన కొంచెం లాంగ్ ఇవ్వాలమ్మా, ఫోటో కావాలి.